హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సోనీ ఉదయ్ డైరీస్. ఈరోజు మనం చూడబోయేది న్యూ లుక్ ఆఫ్ మెరీనా బీచ్ అనమాట. ఇందులో మనకి ఫోటోలు అన్నీ వచ్చేసి మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి చూద్దాం, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మేము మెట్రో వెళ్ళాలని డిసైడ్ అయ్యామన్నమాట. చూడండి, మెట్రోలో వచ్చేసి మనకి ఎలా ఉందనేసి చెన్నై మెట్రో ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి అలాగే బయటకు వచ్చేస్తున్నాం అనమాట. బయటకు వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ప్యారిస్ కార్నర్ బిల్డింగ్. ఇది ఇలాగే దాటుకొని వచ్చినట్లయితే ఇది నేపియర్ బ్రిడ్జ్. ఇది దాటుకొని మనము వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చేసి మనం వచ్చేసామన్నమాట. మెమోరియల్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇద్దరిది ఉంది చూడండి ఎంట్రన్స్. అలాగే ముందుకు వెళ్ళి నేను చూస్తున్నాను అనమాట. వెళ్తున్నాను. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే చాలా గ్రీనరీగా ఉంది. చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. సిటీలో వచ్చేసి మనం ఇలాంటి గ్రీనరీ చూడడం చాలా కష్టం. పార్కులు అలాగే దొరుకుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఎంత బాగుందో, చాలా బాగుంది. వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అన్నగారి మ్యూజియం అనేది ఉంది. నేను వెళ్ళి చూసి వస్తున్నాను అనమాట. చూడండి ప్లేస్ ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి అలాగే మనం ముందుకు వెళ్ళినట్లయితే కలెంజర్ అండ్ అన్నగారి మెమోరియల్ ప్లేస్ అనమాట. ఇద్దరిది వచ్చేసి సైడ్ ఉంటుంది. చూడండి అలాగే వెళ్ళి చూద్దాము. అన్నీ నేను మ్యాక్సిమం అన్నీ ఇక్కడ వచ్చేసి నేను షూట్ చేశాను అనమాట. ప్లేస్ చాలా బాగా నీట్గా ఉంది. ఇక్కడంతా వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి నేను ఎంట్రన్స్కి వచ్చేసాను. ఇక్కడ చూడండి మెమోరియల్ ప్లేస్ అనేది ఎంత బాగా వాళ్ళు రెడీ చేస్తున్నారో. ఇక్కడ వచ్చేసి ఆయన బాగున్నా డేట్ అన్ని మెన్షన్ చేస్తున్నారు అనమాట. అలాగే మనం ముందుకు వెళ్ళినట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ప్లేస్లో వచ్చేసి ఆయన ఫోటో అనేది చెక్కున్నారనమాట. అండ్ అలాగే వచ్చేసి మనం బయటకు వచ్చినట్లయితే మనకి చూడండి ఈ ప్లేస్. ఇటు సైడ్ నుంచి చూసామన్నమాట. అలాగే మనం వచ్చేసి బయటకు వచ్చినట్లయితే ఇక్కడ డిజైన్ వచ్చేసి మనకి చాలా బాగా చేస్తున్నారనమాట. అటుపక్క ఇటుపక్క సేమ్ అదేలాగా మనకి ఉందన్నమాట. దాంట్లో వచ్చేసి మనము బయట నుంచి నేను వస్తున్నాను చూడండి. స్టెప్స్ అంతా మనకి చాలా బాగా నీట్గా కట్టున్నారు. ఇటు సైడ్ వచ్చేసి మనకు ఒక ఫౌంటైన్ లాగా ఉందన్నమాట. బయటకు వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనకి పార అనేది ఉంది. అంటే మనం చిన్న వయసులో పెట్టుకుంటాం కదా. ఇది చూసింది నాకు పెట్టుకోవాలని ఉంది. అందుకోసం వచ్చేసి నేను పెట్టుకుంటున్నాను. బట్ లైట్గా ఓకే బాగానే ఉంది. మనకి అంతగా దొరకదు కదా సిటీలో. అలాగే ఇక్కడ వచ్చేసి మేము ఫ్రూట్స్ కొనుక్కున్నాము. ఫ్రూట్స్ బాగుందన్నమాట, చాలా బాగుంది బయట సైడ్. అలాగే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అలాగే మేము ముందుకి నడుచుకొని వెళ్తూ ఉన్నాము. చూడండి ఇలాగ మనకు వచ్చేసి ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ వచ్చేసి మనకి సేమ్ ఎంజిఆర్, ఇంతకుముందు ఎంజిఆర్, జయలలిత వాళ్ళిద్దరు ప్లేస్ వచ్చేసి ఇటు సైడ్ ఉంటుంది అనమాట మెమోరియల్ ప్లేస్. చూడండి అలాగే ముందుకు నడుచుకొని వెళ్దాము, రండి చూద్దాం. ఇక్కడ ప్లేస్ చూడండి ఎంతమంది వచ్చేసి వెళ్తున్నారు డైలీ. ఎప్పుడు చూసినా రష్గానే ఉంటుంది బీచ్ ఇక్కడ ఈ ప్లేస్ అంతా. ఇక్కడ వచ్చేసి ఎంజిఆర్ ప్లేస్ చూడండి ఎంత బాగా కట్టున్నారు. చాలామంది ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారనమాట. అలాగే మనము ఇటు సైడ్ వెళ్ళినట్లయితే మన జయలలిత గారు మెమోరియల్ ప్లేస్ అనమాట. జయలలిత గారు లేడీస్కి చాలా హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇంతకుముందు. అంటే మేము స్కూల్ చదివే టైంలో ల్యాప్టాప్, సైకిల్ కూడా ఇచ్చారు.
టైంలో. సో చాలా సపోర్ట్గా ఉంటారు. హాస్పిటల్ కూడా నిర్మించారనమాట సింసన్లో. చూడండి బాగా డిజైన్ చేశారు. అండ్ మనకి డెకరేషన్ డైలీ చేస్తుంటారు ఫ్లవర్స్ పెట్టి. సో పైన అంతా ఫోటో తీసామన్నమాట. చూడండి బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ మనం మెయిన్ ప్లేస్కి వచ్చాము. లేబర్ స్టాచ్యూ బీచ్ వచ్చేసాం అనమాట. ముందుకు వెళ్ళినట్లయితే సో మనకి ఇక్కడ చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ మనం కొనుక్కుంటామని. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి న్యూగా రెడీ చేశారు బ్యాంబూ చాట్ లాగా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్ టికెట్ అంతా ఏం లేదు, ఫ్రీగానే ఉంటుంది అనమాట. సో చూడండి చాలా బాగా అరేంజ్ చేశారు. మనకి ఇప్పుడు గోవాలో బీచ్లో అంతా మనకి ఎలా బయట అంతా కూర్చుంటే దానికి ప్లేస్ షెల్టర్ లాగా సో అరేంజ్ చేస్తున్నారు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సైడ్లో కొబ్బరి చెట్లు కూడా అరేంజ్ చేశారు. అవి కూడా వచ్చేసి మనకి ఇటు సైడ్ వేసారనమాట. మధ్యలో మనము నడుచుకుంటూ వెళ్ళేలాగా. సో చాలా బాగుంది, ప్లెజెంట్గా సూపర్గా ఉంది ప్లేస్. అండ్ ఇక్కడ బ్యాంబూ చెట్లకు నేను కూర్చొని కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బీచ్ ప్లేస్. సో బీచ్ వచ్చేసి మనకి వాటర్ ఫ్లో ఇక్కడ వాళ్ళకి సేఫ్ గార్డ్ లాగా మనకి తిరుగుతున్నారనమాట. పిల్లలు అలాగా వచ్చేసి అంటే నీళ్ళు పడిపోతారలాగా మనకి చాలా బాగా సో సెక్యూరిటీగా చూసుకుంటున్నారు పోలీసులు అందరూ. అలాగే చూడండి వాటర్ అండ్ బయట ప్లేస్ అన్నీ నేను చూస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మేము అలాగే సో సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాము. చూడండి వాటర్ ఎంత బాగుంది కదా, అలలు వస్తూ ఉన్నాయి. సో ఇంతకుముందు వచ్చేసి మేము లోపల వెళ్ళి ఆడుకుంటాము. బట్ ఇప్పుడు వచ్చేసి మనకి సో లోపల వెళ్ళడానికి మనకి చాలా భయంగా ఉందన్నమాట. ఎందుకంటే మనకి సో అంటే పైకి వచ్చేస్తుంది వాటరు. అందుకోసమే ఇక్కడ వచ్చేసి నేను ఫోటో అలా తీసుకుంటా ఉన్నాను. ఫోటో చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లైట్ వచ్చేసి క్యాప్చర్ చేసామన్నమాట. అంతే చిన్న చిన్న యాక్టివిటీస్ చేశాను. అవి కూడా చూడండి. చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవినింగ్ అయింది. ఇక్కడ లైట్స్ కూడా బాగుంది కదా, లైట్స్ అంతా. ఇక్కడ చిన్నపిల్లల యాక్టివిటీస్ అనేది చాలా బాగుంది. ఇవన్నీ నేను చూస్తూ ఉన్నాను. చాలా బాగా సెట్ చేశారు ఇక్కడంతా. అలాగే నేను నడుచుకొని పోతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి సో మేము సుందరి అక్కడ ఇది కూడా ఫేమస్, యూట్యూబ్లో కూడా చాలా పెట్టున్నారు. అక్కడ మేము కొనుక్కున్నాము. అంతే గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.